హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ఆధునిక ప్రపంచమిది. ఇక్కడ మహిళలు కేవలం ఇల్లాలుగానే మిగిలిపోలేదు. ఒక చేత్తో సామ్రాజ్యాలను శాసిస్తున్నారు. మరో చేత్తో అంతరిక్షాన్ని తాకుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, సీఈఓ, రాజకీయ నాయకురాలు, ఇలా సమాజంలో పురుషులతో సమానంగా, కొన్నిసార్లు వారికంటే ఎక్కువ పవర్ఫుల్ హోదాల్లో మహిళలు రాణిస్తున్నారు. అధికారం, హోదా, కీర్తి ప్రతిష్టలు ఆమె అడుగులకు మడుగులొత్తుతున్నాయి. కానీ ఈ బాహ్య ప్రపంచపు విజయాలన్నీ ఒక ఎత్తైతే, ఆమె లోపల ఉండే ఒక శాశ్వతమైన సత్యం మరొక ఎత్తు. ఒక మహిళ ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినా, ఎంతటి అధికార కుర్చీలో కూర్చున్నా, ఆమెలోని సహజ సిద్ధమైన అమ్మతనం కోల్పోనంత వరకే ఆ హోదాకు పరిపూర్ణత. అమ్మతనం అంటే కేవలం ఒక బిడ్డకు జన్మనివ్వడం మాత్రమే కాదు. అది సృష్టి ఇచ్చిన ఒక పరమ పవిత్రమైన గుణం. అది కరుణ, సహనం, నిస్వార్థమైన ప్రేమ, ఆప్యాయతలకు నిలువెత్తు రూపం. ఎంత హోదాలో ఉన్నా ఎదుటివారి కష్టాన్ని చూసి కరిగిపోయే ఆ మాతృ హృదయమే స్త్రీతత్వానికి అసలైన కిరీటం. ఆ అమ్మతనమే లేకపోతే ఎంతటి అధికారమైనా జీవం లేని రాతి విగ్రహంలా మిగిలిపోతుంది. ఈ వీడియోలో అధికార బలంతో పాటు అమ్మతనపు గుణంతో ప్రపంచాన్ని గెలిచిన కొందరు గొప్ప మహిళల జీవితాలను, సమాజంలో మహిళా నాయకత్వానికి ఈ మాతృత్వపు భావన ఎంత అవసరమో పూర్తి వివరాలతో మాట్లాడుకుందాం. ఒక మహిళ సమాజంలో ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగినా ఆమెలోని అమ్మతనం ఆమెకు అసలైన బలాన్నే ఇస్తుంది. అయితే అసలు ఈ అమ్మతనం అంటే ఏమిటి? కేవలం పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఒంటింటికే పరిమితం అవ్వడమా? ఖచ్చితంగా కాదు. సృష్టిలో పురుషుడికి లభించని ఒక గొప్ప వరం స్త్రీకి లభించింది. అదే ఒక జీవికి ప్రాణం పోసే శక్తి. ఆ ప్రాణం పోసే ప్రక్రియలోనే ఆమెకు సహనం, కరుణ, త్యాగం మరియు రక్షణ అనే 4 అద్భుతమైన గుణాలు అలవడతాయి. దాన్నే మనం అమ్మతనం అంటాం. ఈ గుణాలు కేవలం ఒక కుటుంబానికి పరిమితం కానక్కర్లేదు. ఒక మహిళా ఐఏఎస్ అధికారిగా ఒక జిల్లాను పాలిస్తున్నప్పుడు ఆ జిల్లాలోని ప్రజలందరినీ తన బిడ్డల్లా భావించి వారి కష్టాలను తీర్చాలనుకోవడం అమ్మతనం. ఒక కంపెనీ సీఈఓగా వందలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును, వారి కుటుంబాల బాధ్యతలను తన భుజాలపై వేసుకోవడం అమ్మతనం. అధికారం అనేది శాసించడమే నేర్పుతుంది, కానీ అమ్మతనం మాత్రమే ఆదరించడం నేర్పుతుంది. చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే రాచరిక వ్యవస్థలో కూడా ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి వంటి నారీమణులు యుద్ధరంగంలో శత్రువుల గుండెల్లో నిద్రపోయారు. కానీ తమ ప్రజల విషయానికి వస్తే మాత్రం ఒక తల్లిలా వారిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. వారు కేవలం పాలకురాలుగా మాత్రమే మిగిలిపోలేదు, ప్రజల గుండెల్లో అమ్మలుగా స్థానం సంపాదించుకున్నారు. ఇక ఆధునిక కాలంలో కార్పొరేట్ ప్రపంచంలో ఎందరో మహిళలు టాప్ పొజిషన్లో ఉన్నారు. సాధారణంగా వ్యాపార ప్రపంచం అంటేనే లాభ నష్టాలు, కఠినమైన టార్గెట్లు, ఎమోషన్స్కు తావులేని నిర్ణయాలు. కానీ ఒక మహిళా లీడర్షిప్ స్థానంలో ఉన్నప్పుడు అక్కడ వాతావరణం మారుతుంది. పురుషుల నాయకత్వంలో కేవలం టార్గెట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఒక మహిళా నాయకత్వంలో ఉద్యోగుల క్షేమం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఉద్యోగి వ్యక్తిగత సమస్యలను అర్థం చేసుకోవడం, వారికి మానసికంగా అండగా నిలబడడం వంటివి ఆమెలోని మాతృత్వపు లక్షణాలే. అందుకే మహిళలు ఎంత పెద్ద హోదాలోకి వెళ్ళినా పురుషుల్లా కఠినంగా మారాల్సిన అవసరం లేదు. తమలోని సహజ సిద్ధమైన కరుణను, ఆప్యాయతను ఆ హోదాకు జోడిస్తే ఆ నాయకత్వం అత్యంత శక్తివంతమైనదిగా మారుతుంది. మాటల్లో చెప్పడం కంటే చేతల్లో చూపించినప్పుడే ఏ సిద్ధాంతానికైనా విలువ ఉంటుంది. ప్రపంచాన్ని నడిపించిన ఎందరో మహోన్నత మహిళలు ఎంతటి అధికార పీఠాలపై కూర్చున్నా తమలోని అమ్మతనాన్ని అస్సలు వదులుకోలేదు. అందుకు నిలువెత్తు నిదర్శనం మన కళ్ళ ముందే ఉన్న కొందరు గొప్ప వ్యక్తులు. మొదటగా మనం చెప్పుకోవాల్సింది సుధామూర్తి గారి గురించి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఆమె చేతిలో వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కానీ ఆమెను చూస్తే మనకు ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ కంటే మన ఇంట్లోని అమ్మమ్మో గుర్తుకు వస్తారు. ఒకసారి ఇన్ఫోసిస్ ఆఫీసులో ఒక సాధారణ పారిశుద్ధ కార్మికురాలు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే సుధామూర్తి గారు స్వయంగా ఆమె దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా పలకరించి లండన్లో ట్రీట్మెంట్ కోసం అయ్యే ఖర్చంతా తానే భరించారు.
అక్కడ ఆమె కార్పొరేట్ హెడ్ కాదు, ఒక తల్లి. సమాజంలో ఎంత ఎదిగినా ఆ నిరాడంబరత, తోటి వారిని ఆదరించే ఆ మాతృ హృదయమే ఆమెను ఈరోజు దేశం గర్వించేలా నిలబెట్టింది. డబ్బు అధికారాన్ని ఇస్తుంది, కానీ అమ్మతనం మాత్రమే మనుషుల హృదయాలను గెలుచుకునేలా చేస్తుంది. ఇక భారతదేశ ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ. ఆమెను ప్రపంచం ఐరన్ లేడీ అని పిలిచింది. అంతర్జాతీయ వేదికలపై అమెరికా లాంటి అగ్రరాజ్యాల హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకున్న ధీశాలి ఆమె. కానీ ప్రధాని హోదాలో ఉంటూనే ఆమె ఒక సాధారణ పౌరురాలి కష్టాన్ని వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. సరిహద్దుల్లో యుద్ధం ముగిసిన తర్వాత సైనికుల కుటుంబాలను కలిసి పరామర్శించినప్పుడు ఒక తల్లిగా ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. దేశాన్ని రక్షించడంలో ఎంత కఠినంగా ఉన్నారో, దేశ ప్రజల సంక్షేమం విషయానికి వస్తే ఒక తల్లిలా అంతగా ఆరాటపడ్డారు. మరొక అద్భుతమైన ఉదాహరణ మదర్ తెరీసా. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ప్రపంచ దేశాల అధినేతలు ఆమె ముందు మోకరిల్లారు. కానీ ఆమె ఆ హోదాను దేనికి ఉపయోగించారు? సమాజం వదిలేసిన అనాథలను, కుష్ఠరోగులను చేరదీసి వారికి అమ్మగా మారడానికి. ఆమెకు సొంత పిల్లలు లేకపోవచ్చు, కానీ ప్రపంచంలోని నిస్సహాయులందరికీ ఆమె అమ్మ అయ్యారు. ఈ ఉదాహరణలన్నీ మనకు ఒకే ఒక్క విషయాన్ని చెప్తున్నాయి. హోదా అనేది కేవలం ఒక బాధ్యత మాత్రమే, కానీ మనిషిని మనిషిగా నిలబెట్టేది, ఆ హోదాకు నిజమైన గౌరవాన్ని తెచ్చేది వారిలో ఉండే మానవత్వం, స్త్రీలలో ఉండే ఆ అమ్మతనం. గతం కంటే ఈనాటి ప్రపంచం చాలా వేగంగా మారిపోయింది. ఈరోజు కార్పొరేట్ ఆఫీసులలో, ప్రభుత్వ రంగాలలో మహిళలు మగవారితో సమానంగా నైట్ షిఫ్టులు చేస్తున్నారు, బిజినెస్ టూర్లు వెళ్తున్నారు, టార్గెట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ రేసులో దూసుకుపోతున్న తరుణంలో ఆధునిక మహిళలు ఒక సరికొత్త మానసిక సవాలును ఎదుర్కొంటున్నారు. అదే గిల్టీ ఫీలింగ్. నేను నా కుటుంబానికి, పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నానా అనే ఆవేదన. ఒకవైపు ఆఫీసులో వందల మందిని నడిపించే లీడర్ హోదా, మరోవైపు ఇంట్లో ఒక బిడ్డకు అమ్మగా, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన బాధ్యత. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడం కత్తి మీద సాము లాంటిదే. చాలామంది అనుకుంటారు, ఆఫీసులో పెద్ద హోదాలోకి వెళ్ళాక ఇక ఇంట్లో ప్రేమలు, ఆప్యాయతలు చూపించడానికి సమయం ఎక్కడుంటుంది అని. కానీ నిజమైన విజయం ఎక్కడ ఉందంటే, ఆఫీసు ఫైళ్లను ఆఫీస్ డెస్క్ మీదే వదిలేసి ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టగానే అమ్మగా మారిపోవడంలోనే ఉంది. హోదా అనేది కేవలం మీ ఆఫీస్ ఐడెంటిటీ కార్డు మాత్రమే, కానీ అమ్మతనం అనేది మీ ఆత్మ యొక్క స్వభావం. ఈ రోజుల్లో పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి లాంటి ఎందరో అంతర్జాతీయ మహిళా లీడర్స్ తమ ఇంటర్వ్యూలలో ఒకే మాట చెప్తారు. కంపెనీకి 100 కోట్ల లాభాలు తెచ్చిపెట్టిన రోజు కూడా ఇంటికి రాగానే తన కూతురి ప్రాజెక్ట్ వర్క్ కోసం సమయం కేటాయించడమే తనకు నిజమైన తృప్తిని ఇచ్చేదని ఆమె పేర్కొన్నారు. మహిళలు గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆఫీసులో మగవారితో సమానంగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం మీలోని సహజ సిద్ధమైన మృదుత్వాన్ని, కరుణను చంపుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది ఆఫీసులో తాము కఠినంగా కనిపించాలని తమలోని ఎమోషన్స్ని పూర్తిగా దాచేస్తుంటారు. కానీ సైకాలజీ ఏం చెప్తుందంటే, సానుభూతితో కూడిన నాయకత్వం అనేది ఉద్యోగులను మరింత ఎక్కువగా మోటివేట్ చేస్తుంది అని. మీరు ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఫ్యాక్టరీకి హెడ్ అయినా, మీ కింది సిబ్బంది తప్పు చేసినప్పుడు ఒక తల్లిలా మందలించి మంచి చేసినప్పుడు వెన్నుతట్టే ఆ అమ్మతనం మీలో ఉన్నంతకాలం ఆ సీటుకు మీరే ఒక అలంకారం. అధికారం భయాన్ని ఇస్తుంది, కానీ అమ్మతనం నమ్మకాన్ని ఇస్తుంది. నేటి తరం మహిళలు ఈ నమ్మకాన్ని, ఆ భయాన్ని సమపాళ్లలో బ్యాలెన్స్ చేస్తూ ప్రపంచాన్ని జయిస్తున్నారు. ఈ వీడియోలో మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నాం. హోదా, అధికారం, డబ్బు ఇవన్నీ కాలంతో పాటు మారేవే, ఒకరోజు ముగిసిపోయేవే. కానీ ఒక మహిళలోని అమ్మతనం అనేది కాలానికి అతీతమైనది, శాశ్వతమైనది. మహిళలు ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఆమెలో అమ్మతనం పోకూడదు అనడంలో అసలు ఉద్దేశం ఏమిటంటే, సమాజం యొక్క పరుగు పందెంలో పురుషాధిక్య ప్రపంచంతో పోటీ పడే క్రమంలో స్త్రీ తన అసలైన ఉనికిని, సహజతత్వాన్ని కోల్పోకూడదు. పురుషుడిలా మారడం సాధికారత కాదు. ఒక స్త్రీగా ఉంటూనే తనలోని ప్రత్యేక శక్తులతో ప్రపంచాన్ని శాసించడమే నిజమైన సాధికారత. మనం కేవలం మహిళలకే కాదు,
ఈ సమాజానికి కూడా ఒక విషయాన్ని గుర్తు చెయ్యాలి. ఒక మహిళా ఆఫీసులో ఎంత పెద్ద బాధ్యతను నిర్వర్తించినా, అలసిపోయి ఇంటికి వచ్చినా ఆమెను ఒక యంత్రంలా కాకుండా మాతృమూర్తిగా గౌరవించాల్సిన బాధ్యత కుటుంబానికి, సమాజానికి ఉంది. ఆమెలోని అమ్మతనాన్ని గౌరవించినప్పుడే ఆ సమాజం సంస్కారవంతమైనదిగా మారుతుంది. కిరీటాలు మారవచ్చు, సింహాసనాలు మారవచ్చు, కానీ సృష్టి ఉన్నంత వరకు అమ్మతనం అనే పీఠం ఎప్పటికీ మారదు. అందుకే మీరు వ్యాపార సామ్రాజ్యాలను ఏలండి, ఐఏఎస్ ఆఫీసర్లుగా జిల్లాలను మార్చండి, శాస్త్రవేత్తలుగా అంతరిక్షంలోకి అడుగుపెట్టండి. కానీ మీ హృదయంలోని ఆ కరుణను, ఆ ప్రేమామృతాన్ని ఎప్పుడూ ఎండిపోనివ్వకండి. ఆ ప్రేమామృతాన్ని ఎప్పుడూ చెదరనివ్వకండి. ఎందుకంటే మీ చేతిలో ఉన్న అధికారం కొందరి జీవితాలనే మార్చగలదు, కానీ మీలో ఉన్న అమ్మతనం మాత్రమే ఈ సమాజాన్ని నవసమాజంగా మార్చగలదు. మీ హోదా ఏదైనా మీలోని అమ్మతనానికి సాటిరాదు. ఆ గుణమే మిమ్మల్ని సృష్టిలో అత్యున్నత స్థానంలో నిలబెడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.